తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. సార్ మీరేమంటారు? ఎట్లుంటది ఈసారి ఇక్కడ? సారి కాంగ్రెసే వస్తుంది ఇక్కడ చేవేళ కాంగ్రెస్ వస్తుంది. కంపల్సరీ కాంగ్రెస్ 1,00,000 ఓట్ల మీద మెజార్టీతో గెలుస్తాడు. ఓ అంత పెద్ద మెజారిటీ మెజార్టీ ఖచ్చితంగా వస్తుంది. పక్కన సారేమో మరి ఇప్పుడు ఎవరి ఒపీనియన్ వాళ్ళకు ఉంటుంది కదా. ఇప్పుడు ఆయన ఒపీనియన్ ఆయన చెప్పి నా ఒపీనియన్ నేను చెప్తున్నాను. రైట్. మీ దోమ గ్రామంలో కొంత చేంజ్ వచ్చింది, ఓట్లు చేంజ్ అవుతున్నాయి, యువత అంతా కూడా బీజేపీ వైపు చూస్తున్నారు. ఏం లేదు అవన్నీ ఏం లేదు అంత ఏం లేదు. మొత్తం కాంగ్రెస్, ఎక్కువ కాంగ్రెస్ ఉండదు ఇక్కడ. ఎక్కువ కాంగ్రెస్. బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఇప్పుడు మొన్న పోయినసారి అసెంబ్లీ ఎలక్షన్ లో 450 ఓట్లు ఎక్కువ వచ్చినాయి కాంగ్రెస్ కు. ఇప్పుడు 500కి ఎక్కువ 500 దాటిపోతుంది ఇప్పుడు. అరే ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మందిని చూసాం. అక్కడ ఉన్న యూత్ అంతా వాళ్ళు ఆ పిల్లలు అంతా వాళ్ళు బీజేపీ మనుషులు, వాళ్ళు బీజేపీ వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ప్రచారం చేస్తున్నారు, బీజేపీ గురించి కూడా తిరుగుతున్నారు కాబట్టి వాళ్ళ పార్టీ గురించి వాళ్ళు చెప్పుకుంటారు. ఓకే. ఇప్పుడు బీఆర్ఎస్ సంబంధించి మనం చూసుకుంటే కేసీఆర్ దాదాపుగా ఈ 4 నెలల తర్వాత బయటకు వచ్చి కాంగ్రెస్ కి ఓటేయద్దు, బీఆర్ఎస్ కి ఓటేయండి, బీజేపీకి కూడా వేయద్దు, మన వాయిస్ ని, తెలంగాణ వాయిస్ ని పార్లమెంట్ లో వినిపిస్తాం, తెలంగాణ కోసం ఏదైనా సాధించి తీసుకొస్తామని చెప్తాం. ఇప్పుడు 10 సంవత్సరాల నుండి కేసీఆర్ ముఖ్యమంత్రి పార్లమెంట్ లో ఏం సాధించిండు, ఏం తీసుకొచ్చిండు? మోడీతో అనుకుని కొట్లాడి మోడీ ఏమి ఇయ్యలేడు, ప్రతిపక్షం ఉండదు ఈడంట అని. ఆయన కూడా ఇయ్యలేడు చాలా. కేసీఆర్ కూడా కొట్లాడి తీసుకురాలేడు. ఆయన మోడీ హైదరాబాద్ వచ్చి బెంగళూరు పోతాడు కేసీఆర్. ఓకే. ఎవరు ఎట్లా ఇస్తారు? ఇప్పుడు తండ్రి కొడుకులు ఇద్దరు ఉన్నారు అంటే తండ్రితో ఎట్లా అబ్బాయి అని అడుకొని కొడుకు తీసుకోవాలి. మొన్న మోడీ వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి ఆ మీటింగ్ అటెండ్ అయ్యాడు, మోడీని పెద్దన్న అని పిలిచాడు. కొంత మోడీకి రేవంత్ రెడ్డి సపోర్ట్ గా ఉంటున్నాడు అని ఒక వార్త నడుస్తుంది. ఏం లేకుండా అట్లా ఒక పెద్ద మనిషి అని గౌరవం ఇచ్చిండు. ఒక ప్రధానమంత్రి కాబట్టి, దేశ ప్రధానమంత్రి కాబట్టి గౌరవం ఇవ్వాల్సిందే ఇచ్చిండు. ఆయన 10 ఏళ్ళలో కేసీఆర్ ఎప్పుడు అలా మాట్లాడలేదు. ఎప్పుడు మాట్లాడలేదు మోడీతోటి. ఆయన కేసీఆర్ అంతా అహంకారం మాటలు అయినాయి. ఆయన గానీ, ఆయన కొడుకు గానీ, అల్లుడు గానీ, ముగ్గురు. ఇప్పుడు బీఆర్ఎస్ చూస్తున్నారా ప్రజలు? బీఆర్ఎస్ గెలిచే పరిస్థితి లేదు ఇక్కడ. మా బీజేపీకి కాంగ్రెస్ వాళ్ళకు పడేటి వాళ్ళకు పడతాయి. ఇక వాళ్ళకు పడేటి వాళ్ళకు కొన్ని పడతాయి, పూర పడాయని కాదు. కాకపోతే గెలవదు. ఓకే. ఇప్పుడు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉంటుంది. కాంగ్రెస్ ఎక్కువ. కాంగ్రెస్ తర్వాత బీఆర్ఎస్ ఓట్లన్నీ బీజేపీ పోతాయి. బీజేపీ ఎందుకని బీజేపీకి పోతాయి? కాంగ్రెస్ కి ఏరాలు మేము గెలవము, ఆన్కైనా ఇస్తే బాగా అని బీజేపీకి ఇస్తారు. కాంగ్రెస్ ని తొక్కాలని ఇస్తారు. కాంగ్రెస్ ని తొక్కాలని సాధ్యమేనా? అసలు తొక్కే సాధ్యం కాదు. అది రేవంత్ రెడ్డిని ఎవరు వీకలేడు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, ముఖ్యమంత్రి కాంగ్రెస్ ఆయన ఉన్నాడు, ఎంపీలు కూడా కాంగ్రెస్ వాళ్ళు గెలిస్తేనే రేపు పార్లమెంట్లో కొట్లాడి బడ్జెట్ తీసుకురావడానికి అవకాశం ఉంటుంది ఎక్కువ. ఇప్పుడు వేరే పక్షాలు ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ఉన్నది, మోడీ గెలిస్తే మోడీ ఇస్తాడు వీళ్ళకి, తెలంగాణ వాళ్ళకు నిధులు ఇయ్యడు. ఎందుకంటే వీళ్ళని తిప్పలు పెట్టాలని చూస్తాడు. ఇంకా ఇదే కాంగ్రెస్ వాళ్ళు ఎక్కువ గెలిచింది అనుకో, వాళ్ళు మోడీ తనకి వెళ్ళి కొట్లాడి కూడా తీసుకురావచ్చు. ఇది నేనేమనుకుంటున్నా అంటే భారీ మెజార్టీతో కొడంగల్ పరిధి గెలిచింది. దాంట్లో కొంచెం మెజార్టీ తగ్గినా కానీ కాంగ్రెస్ బయటపడవచ్చు అని మీరు అనుకుంటున్నారు? నేను అనుకుంటున్నాను. ఎందుకని తగ్గుద్ది అనుకుంటున్నారు మెజార్టీ? ఒకవేళ వీళ్ళ ఎక్కువనే ఉంటాయి కానీ తగ్గదు. తగ్గినా కానీ ఆయన ఇప్పుడు ఈడ 25,000తో సార్ గెలిచాడు, ఆడ 35,000తోనూ ఇంచుమించు 50-60,000 ఇవి ఉన్నాయి గెలిచిండు కదా. కానీ ఈ ఓట్లన్నీ నిజంగానే కాంగ్రెస్ పార్టీకి పడతాయి అట్లానే సేమ్ మ్యాచ్ పడతాయి. చేంజ్ ఏమవ్వా? నేను ఏం చేంజ్ అయినా అంత కాదు. అంటే 56,000 చేంజ్ అయ్యే అవకాశం అయితే లేదు. ఇప్పుడు మా కూరత్తకి చెప్తున్నా, ఇప్పుడు మా కూరత్తకి 10 పెరిగినాయి కానీ 10 తగ్గలేదు. ఎట్లా పెరిగినాయంటే ఏమన్నా ఇప్పుడు కాంగ్రెస్ వస్తేనే 5 ఏళ్ళు వీళ్ళు ఉంటారు కదా సార్. మళ్ళీ వాళ్ళకి చేస్తే మాత్రం ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? వీళ్ళు ఉంటే వీళ్ళకి వేస్తారని అడుగుతాం. మొన్న ఇష్టం ఇప్పుడు ఇష్టం ఏమన్నా చేయాలని అడగొచ్చు. ఇప్పుడు ఆడ ఎంపీ లెవెల్ ఎవరు అడుగుతారు? మనిషి అయితే సార్ అడుగు అయితే మీద ఇక్కడ చిన్న లీడర్ మేము పోతాం, రామ్మోహన్ రెడ్డి అని పోతాం మాట్లాడుతున్నా. ఒకరి దగ్గర అడగకుండా మళ్ళీ దగ్గర తెల్లరు కలుస్తాడు, అడుగుతాం. అడిగి ఏదన్నా చేయమంటే గంతే గుర్తు నాకు. అంతే అంతవరకు. ఇక్కడ పవర్ కట్ కానీ, వాటర్ ఫెసిలిటీ కానీ అన్ని బాగానే ఉన్నాయి. పవర్ సప్లై కానీ ఉన్నా సార్, ఇన్స్ట్రుమెంట్స్ ఉంటుంది. ఎండాకాలం సార్ ఇది ఏం చెప్పడానికి వస్తుంది. ఇప్పుడు ఎండాకాలం ఉన్నా కదా సార్,
అవునా కదా? ఎండాకాలం అంటే ఇంత ఎండల తీవ్రత కూడా ఇప్పుడు ఎక్కువ ఉంది. ఎక్కువ షాన్ ఉన్నది. ఎవ్వరు ఏం చేశారు సార్ దానికి? ఎవ్వరు ఏం చేయలేము కదా. ఇప్పుడు మా ఇంట్లోనే నేను కూరగాయ టమాటాలు తీసుకొని పోయి 8 దినాలు ఉంటుండే, ఇప్పుడు 3 దినాలు 2 రోజులు మురిగిపోతున్నాయి, మళ్ళీ ఉన్నవలసి వస్తున్నది. అవును. అదే ఎందుకు మురిగిపోతున్నాయి అంటే మీరు ఏం చెప్తారు? ఎండలు అంటే. ఎండే ప్రభావం. అవును. ప్రతిదీ అంతే సార్, ప్రతిదీ. ఇల్లు ఎంతనో మరి ఇప్పుడు కరెంటు పోతుంది, కాంగ్రెస్ వచ్చిన తర్వాతనే కరెంటు పోతుందని చెప్తాం. ఎండాకాలం ఎట్టున్నా సార్, ఎండాకాలం ఉన్నది, అప్పుడు కొంచెం పోతుండే, ఇంకా కొంచెం లేచినది. థ్యాంక్ యూ. Please subscribe to ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కేటీవీ తెలుగు. KTV Telugu. కేటీవీ తెలుగు. KTV Telugu channel.